Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. అయ్యా, మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చారు ప్రభువా. సాక్ష్య భాగంలోనూ మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభువా. అయ్యా, దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన అర్పణల్లోనూ మీరు మహిమ తెచ్చుకున్న దేవుడవు. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం మీరు ఇవ్వండి ప్రభువా. మా హృదయాలు పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటా ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని, నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించమని, అయ్యా నాయన, నిశ్చయముగా వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము ఎరుగులాగా సహాయమును దయచేయమని, ఎవరైనా మా మధ్య నాయన బలహీనతతో ఉన్నట్లయితే ఇప్పుడే వారిని దర్శించి బలపరచండి ప్రభువా. వ్యాధి బాధలతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత ఇవ్వండి ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ఆశ కలిగి నీ సన్నిధానానికి వచ్చాము ప్రభువా. అయ్యా, నీ నిత్య జీవపు మాటలు వినటానికి వచ్చామయ్యా. నీతో సహవాసం చేయటానికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఉన్నది ప్రభువా. నీ వాగ్దానాన్ని ఎత్తి మేము ప్రార్థిస్తా ఉన్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము. మీరే నాయన ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం అయ్యా వాక్యంలో మా స్థానాన్ని చూయించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. సార్, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మరి దానియేలు 70 వారాలు మనం ధ్యానం చేస్తున్నాం. దానియేలు 70 వారాలలో దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు, ఇది మనం చూస్తా ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు, ఒక 40 నిమిషాలు లేక 45 నిమిషాలు చిన్న వర్తమానము నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుచు ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు?
నిజముగా దేవుడు మీతో మాట్లాడతారని నమ్ముచున్నారా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, 75వ పేరా వైపుకు మీరు తిరగాలని ప్రభు పేరట కోరుచున్నాను. 75వ పేరా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో, అంటే ఇర్మియా ఒక ప్రవచనం ప్రవచించాడు. ఏంటంటే అది 25వ అధ్యాయంలో మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 25 ఎన్నో వచనమ్మా? 11 చూడమ్మా. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. చాలండి. 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. హల్లెలూయా. ఇక్కడ 75వ పేరా కనుక మీరు చూచినట్లయితే ఇక్కడ ఏమనుందంటే, ఇర్మియా క్రీస్తు పూర్వం 606లో వారి యొక్క పాపముల వలన మరియు భక్తిహీనత వలన 70 సంవత్సరాలు బబులోనుకు దాసులుగా ఉంటారని, ఆ యొక్క బానిసలుగా ఉంటారని, బబులోనీయులకు బానిసలుగా ఉంటారని ఇక్కడ ముందుగానే ప్రవచించటం జరిగి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ప్రజల 1906లో వాళ్ళు చెరలోకి వెళ్ళారండి. వాళ్ళు చెరలోకి వెళ్ళిన సంవత్సరం ఏదయ్యా అంటే అది 606. 1906 కాదండి, 606. సారీ, క్రీస్తు పూర్వం 606. దేవుడికి మహిమ కలుగును గాక. 76వ పేరాలో ఆ రోజుల్లోనే ఇంకొక ప్రవక్త కూడా లేచి ఉన్నాడు. ఎవరు ఆ ప్రవక్త అంటే మనకు తెలుసు, దేవుని చేత పంపబడిన ప్రవక్త ఇర్మియా ఉన్నాడు. ఒక నిజ ప్రవక్త ఉన్నాడంటే ఎమ్మటే ఇంకొక ఆళ్ళు కూడా ఉండాలి. ఎవరు ఇంకొకళ్ళు అంటే అబద్ధ ప్రవక్త కూడా ఉండాలి. ఒక నిజమున్నదంటే నకిలీ కూడా ఉంటుంది. హల్లెలూయా. ఈ దినాల్లో ఒక నిజ ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్హాం గారు ఉన్నారంటే అనేకులు అబద్ధ ప్రవక్తలు కూడా లేచారు అనుకరణ చేయటానికి. ఇర్మియా కాలంలో కూడా ఒక నిజ ప్రవక్త దేవుడు ప్రవచనము మరి ఇర్మియా ద్వారా మాట్లాడటం జరిగినది. 70 సంవత్సరాలు అనేది ఒక తరమై ఉన్నది. ఆ తరము వారందరూ కూడా నశింపయ్యేంత వరకు కూడా మరి వాళ్ళు చెరలో ఉంటారని ముందుగానే ఇర్మియాకి తెలియపరచబడటం జరిగి ఉన్నది. అయితే అక్కడ ఒక ప్రవక్త లేచి వారిని, అక్కడ ఉన్న ప్రజల యొక్క మెప్పు కొరకు ఏమని ప్రవచిస్తున్నాడంటే, అతని పేరేంటంటే హనన్య. ఆ 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం, 28 అమ్మా. 28వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుండి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను అనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడనైన హనన్య యాజకుల ఎదుట ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనెను, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచియున్నాను. 2 సంవత్సరాలలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. ఇది అతడి ప్రవచనం. ఇతడు ఏం చెప్తా ఉన్నాడంటే నిజమైన దానిని అనుకరణ చేస్తున్నాడు. ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడయ్యా అంటే 70 సంవత్సరాలు బబులోనికి
దాసులుగా వెళతారు. ఇంకేమంటున్నాడంటే మందిరపు ఉపకరణాలన్నిటినీ మరి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. వాటిని 2 సంవత్సరాల్లో తీసుకొని వస్తాడని వంకర చేసి చెప్తున్నాడు. 2 సంవత్సరాల్లో విడిపిస్తాడని దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా అది యెహోవా సెలవిచ్చిన మాట కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో హనన్య ఏమి మాట్లాడుతున్నాడో రాయబడినది. హల్లెలూయా. హనన్య యొక్క ప్రవచనం ఏమిటంటే హనన్య యొక్క ప్రవచనం ఏమిటంటే 2 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరాలలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలము నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటినీ తిరిగి మరలా తెప్పించెను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన ఆ యెకొన్యాను బబులోనునకు చెరకను పోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నివసించుతున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, అలాగూ జరుగుగాక. మంచిదే, ఆ విధంగా జరిగితే మంచిదే. 2 సంవత్సరాలలోపు ఇజ్రాయెల్ ప్రజలందరూ విడిపించబడి రావటం మంచిదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. అలాగూ జరుగునుగాక, యెహోవా అలాగునే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణాలన్నిటినీ చెరగను పోయిన వారిని అందరినీ యెహోవా బబులోను నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలు నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతన్ని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన యిర్మీయా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరాల్లోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయెను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనుము, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడి చేయించవలెను. ఇజ్రాయేల్ దేవుడైన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాసులు కావలెనని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు. ఈ ప్రజలను అబద్ధము ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా మాట ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను.
యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణము అవుతావు అని చెప్పెను. ఆ సంవత్సరములోనే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య, చూసారండి, అబద్ధ ప్రవచనము చెప్పిన కారణాన్ని బట్టి, అబద్ధ వాక్యము చెప్పి ప్రజలను నమ్మించిన కారణాన్ని బట్టి ఆ సంవత్సరంలోనే అతడు మృతి అయ్యాడు. ప్రజల, మీకు ఇద్దరున్నారు. ఇది ఎందుకు చదివించానంటే తిరిగి మరలా ఇదే కార్యం ఇప్పుడు రిపీట్ అవుతుంది. మీరు చూస్తే ఈ కార్యం అనేది ఎక్కడ జరుగుతుంది అయ్యా అంటే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో జరుగుతున్న విషయాలు. ప్రజల, ఎవరు వస్తున్నారు? మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము కనుక తిరిగినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుదాం. ఆ దినములు తక్కువ చేయకపోయిన ఎడల ఏ శరీర తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచిక క్రియలు, మహత్కార్యాలు. ప్రజల, ఎక్కడున్నాయి ఈ యొక్క అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు? ఎప్పుడు వస్తున్నారు అంటే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వస్తున్నారు వాళ్ళు. ప్రజల, అక్కడ నిజ ప్రవక్త ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ నిజ ప్రవక్త నిజ ప్రవక్త ఇర్మియా ఉన్నాడు, అబద్ధ ప్రవక్త హనన్యా ఉన్నాడు. నిజ ప్రవక్త ఇర్మియా ఏమని సెలవిచ్చాడు? 70 సంవత్సరాలు బబులోనీలకి దాసులు అవుతారు. అదే టైంలో ఎవరు లేచారు? అక్కడ అబద్ధ ప్రవక్తలు లేచారు. ఈ కాలంలో నిజ ప్రవక్తలు వచ్చారంటే, నిజ ప్రవక్త వచ్చాడంటే అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చారు. ప్రజల, అబద్ధ ప్రవక్తలు కూడా భూమి మీద ఉన్నారు. ఇర్మియా చెప్పింది సరైనది కాదని హనన్య ఎలాగా ప్రజలను మోసగించి ప్రజలని ఇర్మియా మాటల నుండి తప్పించాడో, అదే విధముగా విలియం మ్యారియన్ బ్రనహాం గారు చెప్పినది సత్యము కాదని అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేచి అనేకుల హృదయాలను తప్పిస్తున్నారు. ఎందుకంటే అక్కడేం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగాలి. ప్రజల, అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకుందాం. 75వ పేర, ఇర్మియా క్రీస్తు పూర్వం 606లో వారి యొక్క పాపముల వలన మరియు వారి యొక్క భక్తిహీనత వలన 70 సంవత్సరాలు ఉంటారని ప్రవచించాడు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? దాసులుగా పాపం చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారు. వారి భక్తిహీనత, వారి తప్పిదాలు, మరి వారి పాపములు, వారి భక్తిహీనత వారిని చెరలోకి తీసుకెళ్లినట్లయితే ఈరోజు మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పిదాలు కూడా మనల్ని చెరలోకి తీసుకెళ్ళవంటావా? ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఏం జరిగిందో మన దగ్గర కూడా అదే జరిగింది. నీడలో ఏం జరిగిందో నిజ రూపంలో కూడా అదే జరుగుతుంది. ప్రజల, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు 76. ఆ రోజుల్లోనే ఇంకొక ప్రవక్త లేచి ఇట్లా అన్నాడు. మీకు గుర్తున్నదా? ఈ సమయంలో అతని పేరు నేను చెప్పలేను, ఇంకొద్ది నిమిషాల్లో తిరిగి చూచి దాన్ని మీకు చెప్తాను. అయితే అతని లేచి చెప్పెను, ఇర్మియా, నీవు తప్పుగా ఉన్నావు. దేవుడు కొన్ని రోజులు మాత్రమే ఇజ్రాయెల్ను అక్కడ పెడతాడు. అంటే కొన్ని దినాలు, ఒక 60 రోజులు, ఒక 60 రోజులు, లేకపోతే 2 నెలలు, ఇంచుమించు 2 సంవత్సరాలు. అవునవును.
కొన్ని దినాలు అంటే కొన్ని రోజులు, ఇంచుమించు అక్కడ 2 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. ఇర్మియా ఏం చెప్పాడు? 70 సంవత్సరాలు అన్నాడు. ఈయనేం చెబుతున్నాడు? 2 సంవత్సరాలు అంటున్నాడు. ఇర్మియా చెప్పాను అట్లే జరుగుతుంది, అది మంచిదే కయ్యా అట్లాగైతే అంటున్నాడు. కానీ అట్లా జరగలా. హనన్యా చెప్పినట్టు జరిగిందా? 2 సంవత్సరాల్లో వాళ్ళు వచ్చారా? లేదు. 70 సంవత్సరాల్లో వాళ్ళు బబులోనికి బానిసలుగా ఉన్నారు. ఈరోజు హనన్యా మాటకి ఓటేసేవాళ్ళు ఎక్కువైపోయారు, ఇర్మియా మాటకి ఓటేసేవాళ్ళు తక్కువైపోయారు. భూమి మీద అదే ఉంది వాతావరణం. ప్రైజ్ లార్డ్. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చెప్పిన మాటలు, అబద్ధపు క్రీస్తులు చెప్పిన మాటలు ఎక్కువ మంది వింటే దాని మీద విశ్వాసం పెడుతున్నారు. అంటే అబద్ధాన్ని ఎక్కువ మంది వింటున్నారు, నిజాన్ని తక్కువ మంది వింటున్నారు. నిజం గ్రహించలేకపోతున్నారు. ప్రజల నిజం గ్రహించాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. అబద్ధాన్ని ఎరగడానికి ప్రత్యక్షత అవసరంలా, ఎవరు చెప్పినా నమ్మచ్చు. కానీ నిజం గ్రహించాలంటే నీకేం కావాలంటే కంపల్సరిగా ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకుండా నిజం గ్రహించలేవు. ఇంపాసిబుల్. ఎక్కడొకసాట నువ్వు పడిపోతావు. హల్లెలూయా. అదే ప్రత్యక్షత ఉందనుకో, నిన్ను ఏ దేవుడైతే నీకు ప్రత్యక్షతనిచ్చాడో, ఏ దేవుడైతే నీకు ప్రత్యక్షతనిచ్చి నడిపిస్తున్నాడో అదే దేవుడు నీకు తెలియచెప్తా వస్తా ఉంటాడు, నిన్ను కాపాడుతా వస్తా ఉంటాడు, నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు. అయితే ఇట్లా అంటున్నాడు, ఇర్మియా నువ్వు తప్పుగా ఉన్నావు. దేవుడు కొన్ని రోజులు మాత్రమే ఇజ్రాయెల్ అక్కడ పెట్టుతాడు, కొన్ని దినాలే, అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు. ఇర్మియా చెప్పిను అట్లే జరుగును గాక, ఆమేన్ అని అంటున్నాడు. ఆయన చెప్పాడు, అయితే ఒక్క క్షణమాగు, నువ్వు ప్రవక్తవే, నేను ప్రవక్తనే, ఒకరినొకరు పరిశోధించుకుంటాం. అసలు దీని గురించి మనకు ముందున్నారు ప్రవక్తలు, వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ప్రజలే ఇందాక మనం చదివాం, ఇందాక మీరు చూశారు కండి. 20 ఎన్నో వచ్చినామండి, 28లో మీరు చూశారు కండి. అంతకు ముందున్న ప్రవక్తలందరూ కీడు గురించి చెప్పారా, మేలు గురించి చెప్పారండి? విన్నారు కదా, చూడండి, మీరే చూడండి అమ్మా. 8వ వచనము నుండి చూడమ్మా. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశాలకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చారు. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట మరి క్షేమం కలుగుతుందని ఎవరు చెప్తున్నాడు? ఈ హనన్యా చెప్తున్నాడు. ప్రజల 2 సంవత్సరాల్లో విడిపించబడి వస్తారు, నేను వాళ్ళకి తీర్పు తీరుస్తాను, ఆ యొక్క 2 సంవత్సరాల్లోపు తీసుకెళ్ళి అన్ని యెహోవా ఉపకరణాలన్నీ మరలా తీసుకొస్తారు. హల్లెలూయా. క్షేమము కలుగుతుంది అని ప్రవచిస్తున్నాడు. కానీ అంతకు ముందున్న ప్రవక్తలందరూ ఏం చెప్పారు? కీడే, విరోధముగా యుద్ధము జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చారు. అంతకు ముందంతా కీడు గురించే చెప్పారు, మేలు ఎలా జరుగుతుంది? మీకు ఒకటి చెప్పండి, ఏలియా అహాబు గురించి, యెజబెల్ గురించి ఏం చెప్పాడు? కీడు చెప్పాడా, మేలు చెప్పాడా? ఇంకొకళ్ళు వచ్చి మేలు చెప్తుండు. ఎవరు? ఆయన పేరేంటి? సిద్కియా వచ్చి, రాజా ఎల్లు, యుద్ధంలో నువ్వు జయం పొందుకొని వస్తావని మేలు చెప్తుండు. కానీ కీడు చెప్పిన అంతకుముందు ప్రవక్తలందరూ కీడు చెప్పారు. ఈ మీకాయా ఏం చేశాడు? ఏలియా చెప్పిన ప్రవచనాల మీద ఆధారపడ్డాడు.
ఇప్పుడు ఇర్మియా కూడా ఏం చేశాడు? అంతకు ముందు పూర్వము ఏ ప్రవక్తలైతే చెప్పాడో ఆ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇర్మియా చెప్పాను అట్లే జరుగును గాక, ఆయన చెప్పాను. అయితే ఒక్క క్షణమాగు, నీవు నేను ప్రవక్తలుగా ఒకరినొకరు పరిశోధించుకుందాం అని చెప్పాను. గుర్తించుకును, మనకు మునుపే నువ్వు నేను ప్రవచించక ముందే మునిపే ప్రవచించిన వాళ్ళు ఉన్నారు, మునిపే దీని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, విలియం మ్యారియం బ్రన్హాం గారు చెప్పక ముందే ఈ కాలం గురించి ఎంతో మంది ప్రవచించారు. బైబిల్ మొత్తం మీరు చూడండి, ఎంతో మంది ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ మరలా గుర్తు చేశాడు. ప్రజలే, అవునా కాదా అండి? ప్రజలే, వారు తప్పైన కార్యాలు చెప్పినందుకు గాను దేవుడు వారిని మొత్తి ఉన్నాడు. చూశారండి? ఇప్పుడు మీ సిద్కియా మంచి చెప్పాడా, తప్పు చెప్పాడా? తప్పు చెప్పాడు. మొత్తాడా లేదా? హనన్య మంచి చెప్పాడా, తప్పు చెప్పాడా? మొత్తాడా లేదా? అదే సంవత్సరం చంపబడ్డాడా లేదా? ప్రజల అంటే తప్పైన కార్యాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నిజము చెప్పిన వాళ్ళు ఉన్నారు. తప్పైన కార్యాలు చెప్పిన వాళ్ళ మీద ఏమొచ్చింది? శిక్ష వచ్చింది, తీర్పు వచ్చింది. వారిని మొత్తి ఉన్నాడు. కావున మనము నిశ్చయమైతే గాని ప్రవచింపకూడదు. అయితే ప్రభువు నాతో చెప్పి ఉన్నాడు, ఇంకను 70 సంవత్సరాలు ఉన్నవని. అదే సంవత్సరంలో దేవుడు ఆ అబద్ధ ప్రవక్తను మొత్తి అతని ప్రాణాన్ని తీసేశాడు. ఏలయనగా దేవుడు ఆ నిజమైన ప్రవక్తకు చెప్పెను 70 సంవత్సరాలు ఉన్నవని. 70 సంవత్సరాలు ఉన్నవని. హల్లెలూయా. ఎవరిప్పుడు నిజ ప్రవక్త చెప్పండి? ఇర్మియానా, హనన్యానా? ఇర్మియా. హల్లెలూయా. ప్రజలని ఇర్మియా మాట నుండి త్రోవ తప్పించిన ప్రవక్త పేరు చెప్పండి. ఈ రోజు అనేక మంది విలియం మ్యారియం బ్రన్హాం యొక్క వర్తమానాల నుండి త్రోవ తప్పిస్తున్న వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా అనన్యాలు ఉన్నారు. ప్రజల అందుకే వ్యక్తిగత బయలుపాటు నీకు అవసరము. వ్యక్తిగత బయలుపాటు లేకుండా దేవుణ్ణి నువ్వు సంతోషపరచలేవు. దేవుడిని సంతోషపరచాలంటే వాక్యం గురించిన వ్యక్తిగత బయలుపాటు, వ్యక్తిగత ప్రత్యక్షత మనకు అవసరమై ఉన్నది. ప్రజల ఇప్పుడు ఇర్మియా దేవుడు చెప్పిన ఆ వాక్యముతో సరి చూసుకున్నాడు. అదే విధముగా మీకాయా కూడా సరిపోల్చుకొని చూసుకున్నాడు. ఇక్కడ 78 వైపుకి తిరుగుదాం. మరియు మీరు దీనిని గమనించాలని కోరుచున్నాను, ఏ విధముగా దానియేలు అంటే ఈయనేమై ఉన్నాడు? దానియేలు సొంత దేశం నుండి వెళ్ళిపోయాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు, శత్రు దేశానికి వెళ్ళాడు. దాన్ని ఏమంటున్నారు? పరాధీనములో ఉన్నను, తన జనుల మధ్య నుండి వేరుపరచబడినప్పటికీ, తన సంఘము నుండి వెళ్ళగొట్టబడినప్పటికీ, ఒక్క సంఘ ఆరాధన కూడా లేకుండా ఉన్నప్పటికీ, ఆరాధించుటకు ఏ సంఘము కూడా అక్కడ లేకుండా ఉండినప్పటికీ, ఏ విధమైన పాటలు పాడుటకు వీలు కాక, అయితే తనకు తానే పాటలు పాడుకొనుచూ ఉన్నాడు. రహస్యముగా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు.
తన శరీరాన్ని అపవిత్రపరుచుకోకుండా దేవుడి పట్ల ఎంతో యథార్థంగా జీవిస్తున్నాడు. ప్రజల ఇప్పుడు దానియేలు భక్తితో మన భక్తిని పోలుద్దామా? ఎంతమంది పోలవటానికి ఇష్టపడుతున్నారో చూద్దాం. ఇక్కడ వెళ్ళటానికి సంఘం ఉందా? దానియేలుకి సహవాసం ఉందా? మరి తన జనులు ఎవరైనా ఉన్నారా? అక్కడ అంతా శత్రువులే, అన్ని విగ్రహాలని పూజించే వాళ్ళే. ప్రజల పూర్తి విగ్రహారాధన దేశం అది. ఆ దేశంలో మరి చెరలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తన సంఘము నుండి వెళ్ళకొట్టబడ్డాడు. ఒక్క ఆరాధన లేదు, ఆరాధించటానికి ఏ సంఘము కూడా లేదు, ఏ విధమైన పాటలు కూడా లేవు పాడటానికి. తనలో తాను పాడుకుంటున్నాడు. ఇట మీలాగా కూర్చొని అందరు చప్పట్లు కొట్టి ఆరాధన కూడా అక్కడ లేదు. వీటన్నిటి మధ్య ప్రవక్త ఏం చెప్పి ఉన్నాడో దాన్ని పట్టుకున్నాము. దాన్ని పట్టుకొని ఉండేను. ఆమేన్. వెళ్ళుటకు ఏ సంఘము లేదు. ఆ ఐక్యత అంటే సహవాసం అన్నమాట. సహవాసము చేయటానికి ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ అన్య దేవతల ఆలయానికే వెళ్ళుచున్నారు. ప్రతి ఒక్కరూ వారి విగ్రహాలనే ఆరాధిస్తున్నారు. ఏ క్రైస్తవ గీతాలు కూడా లేవు అక్కడ. అతను చేయు కార్యాలు ఎవ్వరూ నమ్మటం లేదు. మరియు ఆ 68 సంవత్సరాలలో ఇతడు 12 లేక 14 సంవత్సరాల వయసు, చిన్న ప్రాయం నుండి 68 సంవత్సరాల వయసు దాకా, అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 80 సంవత్సరాలు దానియేలుకి. అవునండి. 12 సంవత్సరాల వయసులో బబులోనికి వెళ్ళిపోయాడు. 68 సంవత్సరాలు వచ్చేదాకా అంటే ఎన్ని సంవత్సరాలు? 68, 12, 80 సంవత్సరాలు వయసు దానియేలుకి. హల్లెలూయా. 80 లేక 82 లోపు. అతను అక్కడ చెరపట్టబడి కొనిపోబడిన మొదలుకొని అతను దేవుణ్ణి విడవక సత్యముగా ఉండి మరియు ఇర్మియా ప్రవక్త వలన ఆ దినాలు నెరవేరి సమాప్తమగుచున్నావని గ్రహించాడు. ఇప్పుడు దానియేలు ఎవరికి సాదృశ్యమో? సంఘానికి. అపవిత్రపరుచుకోక తనలోనే తాను ఆరాధన చేసుకుంటా, రహస్యముగా దేవుడికి బలులు అర్పిస్తా, తనలో తాను ప్రార్థనలు చేసుకుంటా, ఆ పాటలు పాడుకుంటా, సహవాసం లేనప్పటికీ కూడా. ప్రజల ఎటువంటి ఆరాధన అండి అది? అలాంటి సిచ్యువేషన్లో నిన్ను పడేస్తే ఒక్క నిమిషం అన్న భక్తి చేస్తావా? దానియేలును పడేసిన సిచ్యువేషన్లో నిన్ను పడేస్తే ఒక్క నిమిషం అన్న భక్తి చేస్తారా అండి? మనకు సంఘాలు ఉన్నాయి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఆలయాలు ఉన్నాయి. చక్కగా దేవుడి సన్నిధికి వచ్చి చక్కగా కూర్చొని ఆరాధిస్తా ఉన్నాం. కానీ అక్కడ దానియేలు వెళ్ళటానికి ఏ సహవాసం లేదు, ఏ సంఘం లేదు, పాటలు పాడేవాళ్లే లేరు, సహోదరులు అనేవాళ్ళు ఐక్యతగా కూడుకోవటమే లేదు. ఎవరు నమ్మటల్లా. ప్రైజ్లా. సంఘమా పట్టుకోండి. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఏ ఒక్క నిజమైన దీర్ఘదర్శి అంటే ప్రవక్త అండి. ప్రవక్త యొక్క హృదయమును ఏ విధముగా హెచ్చరిస్తుందని దాన్ని మనము వెనుకకు తిరిగి చూసి ఈ నిజమైన దీర్ఘదర్శి ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడనే దానిని గ్రహించి మరియు మనము చివరి కాలంలో ఉన్నామనే దాన్ని తెలుసుకోవలెను. అంటే ఇప్పుడు ఇతను దేని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు? దానియేలు దేని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు? దేని కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడండి? 12 సంవత్సరాల నుండి తన శరీరాన్ని అపవిత్రపరుచుకోక
ఆ అన్యుల యొక్క అర్పణల జోలికి వెళ్ళక, వారి ఆరాధనల జోలికి వెళ్ళక, తన రహస్యముగా దేవునికి పాటలు పాడుతూ, రహస్యంగా బలులర్పిస్తూ, రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడు? 68 సంవత్సరాలు కనిపెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. దేని కొరకు దానియేలు నీ ఎదురు చూపులు? నేనిక్కడ నుండి విడుదల కాబోతున్నాము, మా జనులు ఈ బానిసత్వము నుండి విడిపించబడబోతున్నారు, తిరిగి మరలా మేము మా స్వదేశానికి వెళ్ళబోతున్నాము. అతడు ఇర్మియా చెప్పిన లేఖనము ప్రకారముగా 68 సంవత్సరాలు అయిపోయాయి. ఇక 2 సంవత్సరాలే ఉన్నాయి. 2 సంవత్సరాల్లో మేము తిరిగి మా దేశానికి వెళ్ళబోతున్నాము. ఇక దానియేలుని ప్రేరేపించినది గోని పట్ట కట్టుకోవటానికి, తల మీద ధూళి పోసుకొని ఆ యొక్క ఇడిపించే సమయము కొరకు ఆసక్తి కలిగి ప్రార్థించటలాగా దానియేలుని ఏదో ఒకటి ప్రేరేపిస్తా ఉన్నది. ఈ రోజు ఎత్తబడే వధువును కూడా ఏదో ఒకటి ప్రేరేపిస్తా ఉన్నదా? దానియేలుని ప్రేరేపించినట్లుగానే సెలయేరు గురించి ప్రవక్త మాట్లాడుతూ, సెలయేరా నువ్వెందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? జింకలు వచ్చి నీళ్లు తాగటం వలననా, కుందేళ్ళు వచ్చి నీళ్లు తాగటం వలననా, ఆకాశ పక్షులు వచ్చి నీళ్లు తాగటం వలననా, లేదా నేనొచ్చి నీళ్లు తాగటం వలన? కాదు కాదు, నన్ను ఉపక చేసేది ఒకటి ఉన్నది, నన్ను పురికొల్పేది ఒకటి ఉన్నది, నన్ను పైకి లేపేది ఒకటి ఉన్నది. ఈ రోజు మనలను కూడా ఎద్దబాటులోకి తీసుకెళ్లేది ఏదో ఒకటి ఉన్నది. సంగమా పట్టుకుంటున్నావా? నిన్ను పురికొల్పేది, నిన్ను దేవుడి రాజ్యానికి తీసుకొని వెళ్ళేది ఏదో ఒకటి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నాడు 80వ పేర. అతడు చెప్పెను, నా సహోదరుడకు ఇర్మియా అనేక సంవత్సరాలకు మునుపు ఇజ్రాయేలు ఇక్కడ 70 సంవత్సరాలు ఉంటారని, మరియు ఆ సమయము నెరవేరుచున్నదని నేను పుస్తకాల ద్వారా, అంటే ఇప్పుడు 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్లే ముందు ఎవరో కొంతమంది ఇక్కడ పుస్తకాల ద్వారా గ్రహించే వాళ్ళు ఉండాలా? సమయం ఆసన్నమవుతుందని, ఎత్తబాటు సమయం ఆసన్నమవుతుందని, శరీర మార్పు పొందుకునే సమయం ఆసన్నమవుతుందని అక్కడ దానియేలు ఎరిగినట్లుగా ఈ చివరి దినాల్లో ఎరిగే వాళ్ళు ఎవరైనా ఉండాలా? అందరికీ కాదు ఈ వర్తమానం. దానియేలుకి ఎటువంటి రెవల్యూషన్ ఉన్నదో ఆ రెవల్యూషన్ కలిగిన ప్రజల కోసమే ఈ వర్తమానం. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియు ఆ సమయం నెరవేరుచున్నదని నేను పుస్తకాల ద్వారా గ్రహించి ఉన్నాను. మరియు అతడు, ఇప్పుడు మీరు చెప్పండి నాకు, అతడు తనను తాను సిద్ధపరచుకున్నాడు. ప్రకటన 19లో ఉన్న వాక్యం చెప్పండి. గొర్రె పిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకుంటుంది. ఇక్కడ ఏ విధముగా దానియేలు జీవితంలో జరుగుతున్నదో గొర్రె పిల్ల భార్య జీవితంలో కూడా అదే జరుగుతున్నది. దానియేలు బబులోను బానిసత్వము నుండి విడిపించబడటం చూస్తున్నాడు. మనము ఈ శరీరమన్నా దేహమన్నా ఈ బానిసత్వము నుండి మనము కూడా విడిపించబడాలని చూస్తున్నాం. ఇక్కడే ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారా? ఇంకొక 50 సంవత్సరాలు 40 ఏళ్ళైనా ఇక్కడే ఈ శరీరంలోనే ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారా? శాశ్వత కాలం ఉందామనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు విడిపించబడే సమయం ఆసన్నమైందని గుర్తించాడు. ఎప్పుడైతే మనుష్య కుమారుడు మేఘము ధరించుకొని వచ్చాడో
లూకా 21:27 ప్రకారముగా మీ విడుదల సమయము ఆసన్నమైనదే. తలలెత్తుకోండి. చెప్పి ఉన్నాడు కాలపు దూత యొక్క వర్తమానమది. ప్రజల అవునా కదా అండి? ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? తన్ను తాను పరిశుద్ధపరుచుకొని, ఇప్పుడు తనను తాను సిద్ధపరుచుకొనెను, ఉపవాసం ఉండి మరియు తన్ను పరిశుద్ధపరుచుకొని మరప్పుడు బూడిదను తన తలపై వేసుకొని గోనె పట్ట కట్టుకొని మరియు ఉపవాసముతో ప్రార్థించుచు ఏ దినములలో వారు జీవించుచున్నారో అని అర్థము చేసుకోవటానికి ప్రయత్నించను. పాష గారు నేను వచ్చి హ్యాపీగా కూర్చున్నాను, నాకు బయలుపరచు అంటే పాష గారు బయలుపరచలేరు, దేవుడు బయలుపరచలేడు. ప్రార్థనలోకి వెళ్ళాలి. ఇక్కడ దానియేలు చేసినట్టుగా చేయాలి. ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలోకి వెళ్ళాడు, పరిశుద్ధపరుచుకుంటున్నాడు తన్ను తాను. అక్కడ రాశాడమ్మా, తనను తాను ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రత్యక్షత నీకు దగ్గర అవ్వాలంటే, దేవుని గురించిన ప్రణాళిక నీకు తెలియపరచబడాలంటే, నీ అనుదిన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటా, నువ్వు పరిశుద్ధ పశ్చాత్తాపడతా, నువ్వు ఎప్పుడు ప్రతిరోజు ఏం చేయాలంటే పరిశుద్ధపరుచుకోవటానికి దేవుడు యొక్క సన్నిధికి వెళ్తా ఉండాలి. నీకంటూ ఒక గది ఉండాలి, ప్రార్థన గది ఉండాలి. ప్రతి నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. మరి చేస్తున్నామా అండి? చేస్తున్నామా? సమయం ఆసన్నమైనది. ఎత్తబాటు సమయం. పాటలు పాడతాం. పెళ్లి వస్త్రము వేసుకొను, ఎత్తబాటు సమయము ఆసన్నమైనది వేయమన్నది. పాడుతున్నాం. అది ఎవరి గురించి? నా గురించి అన్నప్పుడు, మన గురించి అన్నప్పుడు మనం ఏం చేయాలి? దానియేలు చేసినట్టు చేయాలి. దానియేలు ప్రార్థనలోకి వెళ్ళాడు, తన పాపాలు కడుక్కోవటానికి, తన జనుల తప్పిదాలు కడుక్కోవటానికి, తన యొక్క ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని, ఇదంతా దేనికి సాదృశ్యం? తగ్గింపుకి. తగ్గింపుకి. ప్రజల్లో హల్లెలూయా. గోనె పట్ట తగ్గింపుకి, ధూళి తల మీద పోసుకోవడం తగ్గింపుకి. అంటే నువ్వు ప్రార్థనలో తగ్గింపులోకి వెళ్ళిపోవాలి, తగ్గింపుకి వెళ్ళిపోవాలి, మోకరించాలి. మొదటిగా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. నిన్ను పరిశుద్ధపరుచుకోకుండా దేవుడు నీలో ఎలా నివసిస్తాడు? దేవుడు నివసించాలంటే మొదటగా మనల్ని మనము కడుక్కోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. అప్పుడు దేవుడు నివాస స్థలముగా ఉంటది, దేవుడు ఆలయముగా మార్చబడతాం. ప్రజల్లో ఈరోజు మనల్ని మనం పరిశుద్ధపరుచుకోకుండా మిగతా ఆలోచిస్తాం, అక్కడే విఫలమైపోతున్నాం. ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడయ్యా అంటే మనల్ని మనం కడుక్కోవటం లేదు. ప్రజల్లో మనల్ని మనము కడుక్కోలేకపోతున్నాం, మన తప్పిదాలను మనము చూసుకోలేకపోతున్నాం, ఎదుట వ్యక్తి గురించి ఆలోచించటం ప్రారంభించాం. ప్రజల్లో అసలు మన వైపు చూసుకుంటే బోలెడు తప్పిదాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ దానియేలు తన్ను పరిశుద్ధపరుచుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు, ప్రార్థనలోకి వెళ్ళాడు, విజ్ఞాపనలోకి వెళ్ళాడు, దేవుడి ఎదుట తగ్గించుకున్నాడు, తల మీద ధూళి పోసుకున్నాడు. అయ్యా వినయ విధేయతలతో అడగటం ప్రారంభించాడు. ప్రభువా విడిపించే సమయం ఆసన్నమైనది. ఇర్మియా ప్రవక్త చెప్పిన లేఖనాలు నెరవేర్పులోకి వచ్చాయి. ఇదిగో బానిసత్వము నుండి విడిపించబడే 70 సంవత్సరాలు ముగించబడుతున్నాయి. ప్రభువా ఏం జరుగుతుందో దయచేసి బయలుపరచవా? నేను విడిపించే సమయం ఎన్ని రోజులు ఉన్నదో చూపించవా? ప్రజల ఈరోజు ఎంతమంది అలా ప్రార్థనలోకి వెళ్తారండి?
ఇక్కడ చూడండి, ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. మరియు దేవుని యొక్క ప్రవక్త అయిన దానియేలు ఇర్మియా పుస్తకాలని పరిశీలించాడు. అవునా? పుస్తకాలు పరిశీలించకుండా బయలుపాటు రాలాయనకి. మనకి 1200 వర్తమానాలు ఉన్నాయి. మన దగ్గర ఎన్నో వర్తమానం పుస్తకాలు ఉన్నాయి. ఎంతమంది చదువుతున్నాం? ఎంతమంది పరిశీలిస్తున్నాం? అవి మాత్రం సెల్ఫ్లో పెట్టేశాం. వాటి జోలి వెళ్ళాం. వేరే వాటిని, అనవసరమైన వాటన్నిటిని పట్టుకుంటున్నాం. పట్టుకోవలసినవి, అసలైనవి, జీవముతో ఉన్నవి, నీకు నిత్య జీవం ఇచ్చేది, నీ శరీరాన్ని రూపాంతరపరిచేది ప్రవక్త యొక్క వర్తమానాలు. ప్రజల అసలైనవి అయ్యా కదండి. అవి కాకుండా వేరు వేరు వాటి వైపుకి తిరుగుతున్నాం. ప్రజల ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేద్దాం. అందుకంటున్నాడు, ఇర్మియా పుస్తకాలను పరిశీలించాడు. ఇప్పుడు మనమేం చెయ్యాలి? విలియం మ్యారియన్ బ్రనహాం గారి 1200 వర్తమానాల పుస్తకాలని పరిశీలించాలి. సమయం ఎంత ఉంది ఎత్తబాటికి? ఎత్తబడే ముందు ప్రవక్త ఏం చెప్పాడు? భూమి మీద ఏం జరగబోతున్నాయి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇజ్రాయిల్ అందరూ జీవముతో ఉండి బయటికి వచ్చుటయు, బబులోను నుండి బయటికి వచ్చి తిరిగి తమ స్వదేశమునకు పోవుటయు అనే కార్యాలు గ్రహించినప్పుడు, హల్లెలూయా, ఎక్కడి నుండి వస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు జీవముతో నింపబడుతున్నారు. బబులోను యొక్క బానిసత్వము నుండి బయటకు వస్తున్నాడు. అదే విధముగా 70 వారాలలో ఇక్కడ కూడా 7 సంఘ కాలాలలో సంఘము కూడా జీవముతో నింపబడుతుంది. ఆమె కూడా ఆ యొక్క మర్మమైన బబులోను నుండి బయటికి వస్తుంది. చెవి గలవాడు వినుగాక ఆత్మ చెప్పే మాట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం జరుగుతుందో సంగమా, మనకు అదే జరుగుతున్నది. మునుపున్నదే ఇప్పుడున్నది. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రజెంట్ కాలాన్ని చూపిస్తున్నాను మీకు. వాళ్ళు బబులోను నుండి బయటికి వస్తే ముందు వాళ్ళు జీవముతో నింపబడ్డారు. ఈ రోజు సంఘ శాఖల నుండి మనం బయటకు వచ్చే ముందు, ఈ మత శాఖలను విడిచే ముందు మనకు కూడా ఏదో జీవపాత్మ వచ్చింది. యేసుకేలు చూశాడు కదా దాన్ని. ఎంతమంది పట్టుకున్నారు? యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం చూద్దామా? చూద్దాం. యేసుకేలు గ్రంథం 37. నరపుత్రుడా, ఎండిన ఎముకలు బ్రతకగలవా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? చూద్దాం. మొదటి నుండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయి ఉన్నవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎండిపోయిన ఎముకలు? ప్రవచనం వచ్చినదే, యెహోవా వాక్కు వచ్చినదే, ప్రవక్త వచ్చి ఉన్నాడు. ప్రవక్త నోటి ద్వారా యెహోవా వాక్కు వచ్చి ఉన్నది. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఈ రోజు ఆ ఎముకలు బ్రతికి ఉన్నాయి. ఇక్కడ అనేక ఎముకలు బతికున్నాయి. అవునండి, కాదండి? అవునా? మీ పాపముల చేత, అపరాధాల చేత మీరు చచ్చిపోయిన వారుగా ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. ప్రవచనం మిమ్మల్ని బ్రతికించినది.
సంఘ శాఖలో ఉన్నప్పుడు నువ్వు బతకలా చనిపోయి ఉన్నావు. అయితే ప్రవక్త యొక్క స్వరం రాగల్లే, ప్రవచనం రాగల్లే నిన్ను బ్రతికించి ఉన్నది. జీవాత్మ వచ్చింది అక్కడికి. ఏమొచ్చిందో చూడమ్మా, చదువు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరాలిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు? ఎంతమందికి జీవాత్మ వచ్చినదో? ఎంతమంది యెహోవా ఇక్కడ ఉన్నాడని ఎరిగారో? ప్రైజ్ ది లార్డ్. ఇది మీరు అనుకుంటున్నట్టుగా సామాన్యమైన వర్తమానం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది వాక్యం మన స్థానాన్ని చూపించే వర్తమానం. మనం ఏమై ఉన్నామో చూయించే వర్తమానం. మనం ఎక్కడికి వెళ్తున్నామో చూయించే వర్తమానం. మన బ్రతుకులను సరిచేసే వర్తమానం. అందుకే అంటున్నాడు, ఇక్కడికి వచ్చేద్దాం అమ్మా. బబుల్లో నుండి బయటికి వచ్చి తిరిగి తమ స్వదేశానికి పోవుటయు. ఎవరు? దానియేలు. ఈరోజు ఎవరు గ్రహించాలంట? అక్కడ దానియేలు గ్రహించాడు పాస్టర్ గారు, మనకు సంబంధం లేదంటవా? వధువు కూడా గ్రహించాలి. ఎవరైతే ఎత్తబాటులో వెళ్ళాలనుకుంటున్నారో ఆ సంగతులు గ్రహించాలా? ఆ సంగతుల గురించిన ప్రత్యక్షత ఉండాలా? ఆ సంగతుల గురించిన బయలుబాటు ఉండాలా? బయలుబాటు లేనాడు ఎత్తబాటులో వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? బబులోను నుండి విడిపించి. అక్కడ మీరు చూస్తున్నారమ్మా, ఇక్కడ అంటున్నాడు ఇజ్రాయిల్ అందరూ జీవముతో ఉండి. అంటే మీకు జీవాత్మ వచ్చినదా? ఇప్పుడు మర్మమైన బబులోను నుండి బయటికి వచ్చారా? తిరిగి మరలా తమ స్వదేశానికి. వారి యొక్క స్వదేశము, వారి స్వదేశము యెరూషలేమైతే మన స్వదేశము వాక్యపు శరీరంలోకి పోవటానికి. దీనిలో ఏమొచ్చాయి? మన దేహాలు వచ్చాయి. ఇప్పుడు మనం దేనిలోకి వెళ్ళాలి? మన దేహాల్లోకి వెళ్ళాలి. వాక్యపు దేహాల్లోకి వెళ్ళాలి. థియోఫన్లోకి వెళ్ళాలి. ప్రజల అప్పుడే ఆ వ్యక్తే ఎత్తబడతాడు. అదే పౌలు గారు కూడా చెప్పింది. క్షయత అక్షయతను ధరించుకోవాలి. మర్త్యత అమర్త్యత. అమర్త్యత ఏంటి? ఈ దేహం, వాక్యపు శరీరం. ఇదేమో మర్త్యత, వాక్యపు శరీరం ఏమో అమర్త్యత. ఇదేమో క్షయత, ఆ వాక్యపు శరీరం ఏమో అక్షయత. అంటే అక్షయతను ధరించుకోవాలి. అప్పుడు విజయమందు మరణం మృంగివేయబడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ప్రభువా, దీనిని విడిచి ఇంకొక దానిలోకి వెళ్ళాలి. బబులోను విడిచి మేము స్వదేశానికి వెళ్ళాలి. వాగ్దాన శరీరంలోకి వెళ్ళాలి. బబులోను నుండి బయటికి వచ్చి అదే విధముగా దీనిలో నుండి కూడా మనం బయటికి వచ్చి స్వదేశానికి వెళుతున్నట్టుగా అనే కార్యాన్ని మనం గ్రహించినప్పుడు అది అతడిని, అంటే దానియేలుని బూడిద వేసుకొని గోని పట్టా కట్టుకొని ఉపవాసము ఉండేలా చేసినప్పుడు, చేసి ఉండినప్పుడు జీవించుచున్న దేవుని యొక్క సంఘం కాలం గతించుచున్నదని, ఇక ఆలస్యం అనేది ఉండదని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ గొప్ప 1000 ఏళ్ల పాలన
సమీపముగా ఉన్నదని గ్రహించినప్పుడు ఏ విధముగా ఎంత అధికముగా వీటికై కార్యాలు చెయ్యవలసి ఉండును. అండర్లైన్ చేయండి ఆ పాయింట్. ఈరోజు ఆ కార్యాలు చేస్తున్నామా? ఉదయం నుంచి సాయంకాలం దాకా పని భారంతోనే అల్లాడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఊరుకోండి పాస్టర్ గారు, మీరు మా పిల్లల్ని చదివించొద్దు అంటున్నారు. నేను అల్లా, మీ పిల్లల్ని చదివించండి, నేను చదివించొద్దు అంటల్లా. నేను చెబుతున్న పాయింట్ మీరు గుర్తించాలి. మమ్మల్ని వ్యాపారాలు చేయొద్దు అంటున్నారు, ఉద్యోగాలు చేయొద్దు అంటున్నారు. నేను అంటల్లా, మీరు వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఎవరు పోషిస్తారు? పాస్టర్ గారు వ్యాపారాలు చేయొద్దు అన్నా, మేమందరం మీ మీద కొత్త మీరే పోషించండి అంటారు. నేను అట్టగేం చెప్పటల్లా. నేను చెబుతున్నది ఏమిటో తెలుసా? జాగ్రత్తగా పట్టుకోండి. మనకి సమయం లేదు, మనము ఎత్తబాటుకి అతి సమీపముగా ఉన్నాం. ఇప్పుడు ఎత్తబాటు మీద కాన్సంట్రేషన్ చేద్దాం. మన కాన్సెప్ట్ ఎత్తబాటు మీద. దానియేలు కాన్సెప్ట్ అంతా కూడా దాని మీదే పెట్టాడు. ఈ రోజు మనము కూడా ఎత్తబడే ముందుగా మనము కష్టపడి కుటుంబానికి కావలసినంత సంపాదించి మిగిలిన సమయం దాని మీద పెట్టాలి. అది నేను చెబుతున్నది. నేను చెబుతున్న ఉద్దేశం మీరు గ్రహించలేక చెడుగా ఆలోచించుకోవాకండి. దానివల్ల మీరే నష్టపోతారు. ప్రజలే పట్టుకుంటున్నారా అండి? చాలా జాగ్రత్తగా గమనించండి. మనము వెళ్ళే సమయము ఆసన్నమై ఉన్నది. దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. నేను మీ వ్యాపారాలు చేసుకోవద్దని చెప్పటల్లా, మీ పొలాలకు వెళ్ళొద్దని చెప్పటల్లా, మీ ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పటల్లా, మీ పిల్లల్ని చదివియొద్దని చెప్పటల్లా, అన్నీ మంచివే చెయ్యండి. కానీ ఎత్తబాటు సమయం దగ్గరుందని గ్రహించండి. దీనికి నువ్వు సమయం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించుకో. అది నా నోటమ్మట చెప్పీకు. దేవుడు వాక్యానికి మనం సమయం ఇవ్వకపోతే, నిర్లక్ష్య పెడితే, త్రోసి వేస్తే మనకై మన కళ్ళను మనం పొడుచుకున్న వాళ్ళం అవుతాం. మన చేతులతో మన కళ్ళని పొడుచుకున్న వాళ్ళం అవుతాం. ప్రజల మనల్ని ఎత్తబాటికి తీసుకెళ్లేది దేవుడు వాక్యం. వచ్చింది ప్రవక్త వర్తమానం. అందుకే మనకు ఆ సమయం సమీపిస్తుందని తెలిసినప్పుడు ఇంకెంతగా విశ్వాసి అలర్ట్ అవ్వాలి అనే పాయింట్ చెప్తున్నాడు ప్రవక్త. అందుకే అండర్లైన్ చేయమన్నా. ఇంకెంతగా అలర్ట్ అవ్వాలి. దానియేలు అలర్ట్ అయ్యాడా లేదండి? మిగతా వాళ్ళందరూ లోక కార్యాల్లోనే నిమగ్నమై ఉన్నారు, కానీ దానియేలు అలా లేడు, అలర్ట్ అయిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఈ లోకమంతా లోక కార్యాలతో నిమగ్నమై ఉంటుంది, కానీ ఒక విశ్వాసి అలా ఉండడు, అలర్ట్ అవుతాడు. ఒక విశ్వాసి అలర్ట్ అవుతాడు. ఎత్తబడే సమయం ఆసన్నమైనది. 1000 ఏండ్ల పాలన దగ్గరలో ఉన్నది. ప్రభువు చెప్పిన సంగతులన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇక మన శరీర మార్పు ఒకటే మిగిలి ఉన్నది. ఓ ప్రభువా, దాని గురించిన రెవల్యూషన్ నాకు ఇవ్వు ప్రభువా అని ఇతడు ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్తాడు. దేవుడి యొక్క సంగతులు గ్రహించడానికి ఇష్టపడతాడు. దేవుడు సంగతులు గ్రహించకుండా ఎత్తబడతామేమో. లిస్ట్ ఎక్కడ నుంటే తీసుకురా. ఎవరన్నా వెళ్ళారేమో చూపి నాకు, దేవుడి సంగతులు గ్రహించకుండా. దేవుడి సంగతులు గ్రహించాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ దేవుడు అగ్ని బాప్తిజం ఇవ్వాలి. అప్పుడు ఆ సంగతులు ఆయనే బయలుపరుస్తాడు. ఇదంతా క్రమం. పిల్లాడిని తీసుకెళ్లి వీళ్ళు రానికుండా తీసుకెళ్లి 5వ తరగతిలో పడేస్తే వాడు ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఎందుకు? కిందేం లేదు, పునాది లేదు, బేస్ లేదు. ఇలాంటి గుర్తుపట్టే గ్రహింపు లేదు. ప్రజల ఈరోజు చివరిది కావాలని ఆలోచిస్తున్నాం.
అసలు కింద నుంచి పునాది నుంచి గట్టిగా కట్టుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. స్టాండర్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం ఎత్తబాటులోకి వెళ్ళేది. దాని గురించిన రెవల్యూషన్ మనకు అర్థం అవ్వాలి. బోరలేంటో తెలియాలి, ముద్రలేంటో తెలియాలి. ఇప్పుడు ఒక సంఘటన తీసుకొచ్చారంటే ఆ సంఘటన ఏ ముద్రల మధ్యలో జరిగిందో చెప్పాలి. ప్రకటన గ్రంథంలో కాదు. ఇందాక మనం ఇర్మియా గ్రంథం తీసాం. ఇర్మియా గ్రంథం తీసి ఏం చెప్పాం? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో ఉన్న విషయాలు ఇవి అని చెప్పాం. ఎలా చెప్పగలిగాం? ప్రత్యక్షత ద్వారా. ఎక్కడికి వెళ్ళినా కానీ, గ్రంథంలో ఏ చోటుకి వెళ్ళినా కానీ నువ్వు చెప్పే స్థితికి రావాలి. ఆ సంభవం ఎక్కడ జరుగుతుంది? ఏ ముద్రల మధ్యలో జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. మారని దేవుడు. మునుపున్న దేవుడే ఇప్పుడున్నాడు. మునుపున్నదే ఇప్పుడు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రెవల్యూషన్ పొందుకోవాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని పరిశుద్ధపరచుకోకుండా మనకు ఆ సంగతులు గ్రహిస్తామా? చెప్పండి. ఆ సంగతులు గ్రహించలేం. అందుకే అక్కడ దానియేలు ఉపవాసంలోకి వెళ్ళాడు. తల మీద ధూళి పోసుకొని గోనె పట్టా కట్టుకొని తనను తాను పరిశుద్ధపరుచుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు మనకున్నదా? అందుకే ఇక్కడ అంటున్నాడు. అమ్మ కొంచెం చూడండి. జీవించు దేవుని యొక్క సంఘము కాలము గతించుచున్నదని, ఇక ఆలస్యం ఉండదని, మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ గొప్ప 1000 ఏండ్ల పాలన సమీపముగా ఉన్నదని గ్రహించి, మరియు ఏ విధముగా ఎంత అధికముగా వీటికై కార్యాలు చెయ్యవలసి ఉండవలెను. అధికముగా. అడపదడప అధికముగా. అడపాదడప చేసేవాళ్ళు వాళ్ళు బయట వాళ్ళు, వెలుపటి ఉండేవాళ్ళు, లోపట ఉండే గుంపు కాదు. వధువులో ఉన్న సభ్యులు అధికముగా గ్రహించాలని. హల్లెలూయా. ఏ విధముగా ఎంత అధికముగా వీటికై కార్యాలు చెయ్యవలసి ఉండవలెను. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన మెట్లు జూదమాడుటకు మరియు జూదమాడుటకు సమయాన్ని వ్యర్థపరుస్తున్నాము. ఆదివారములలో ఈత కొట్టు ఆటలకు వెళుతున్నాము. అయితే ప్రభు కొరకు సమయం లేదు. పట్టుకుంటున్నారా? ఈత కొట్టే ఆటలకి, జూదాలు ఆడటానికి, లోక కార్యాలకి, అన్నిటికీ సమయం ఉంది మన జీవితంలో. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడి సన్నిధికి రావడానికి సమయం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి సన్నిధికి రావాలంటవా వద్దంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఒక కొటేషన్ చెప్పాడు. ఆదివారమున దేవుడి సన్నిధికి గనక వెళ్ళకుండా నేను చేపలాటకు కానీ దేనికైనా వెళ్ళినా కానీ అది పాపమని ఎంచుచున్నాను. ఏంటి పాస్టర్ గారు, ఆరాధనకు రాకపోయినా పాపమా పాస్టర్ గారు? నేను చెప్పలా, ప్రవక్త చెప్పాడు. మీకు కోడ్ కావాలంటే పంపిస్తా. ప్రవక్త చెప్పిన కోడ్ కావాలంటే పంపిస్తా. ప్రవక్తను నమ్ముతున్నారుగా? ప్రవక్తను నమ్ముతున్నట్లయితే ప్రవక్త చెప్పిన కోడే ఇది. ప్రైజ్ ది లార్డ్. పాపమని ఆరాధనకు రాకుండా చేపలాటకు కానీ దేనికైనా వే కార్యాలకైనా కానీ వెళ్ళినా కానీ ఆరాధన విడిచిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, పాపమని అమ్మ అదొక్కసారి ఎదుగు. ప్రవక్త చెప్పిన కొటేషన్. ఆదివారం చర్చికి వెళ్ళుటకు బదులుగా చేపల పట్టుట, వేటాడుట, పని చేయుట వంటివి పాపమని నేను నమ్ముచున్నాను.
నీవు దేవుని నిబంధనను అతిక్రమించుచున్నావు అని నేను నమ్ముచున్నాను. ప్రశ్నలు జవాబులు. ఆగస్టు 30వ తారీఖు 1964 ఆదివారమున ప్రసంగించాడు. వర్తమానము ఎక్కడ చెప్పాడో కూడా చెప్తున్నా. ప్రశ్నలు జవాబులు ఆగస్టు 30వ తారీఖు 1964 సంవత్సరం. 1964 సంవత్సరం ఆదివారం పూట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదివారం చర్చికి వెళ్ళుటకు బదులుగా చేపల పట్టుట, వేటాడుట, పని చేయుట వంటివి పాపము అని నేను నమ్ముచున్నాను. నీవు దేవుని నిబంధనను అతిక్రమిస్తున్నావు ఆ విధముగా చేయటం ద్వారా నేను నమ్ముతున్నాను. అది నేను చెప్పలా, ప్రవక్త చెప్పిన కొటేషన్ చదివించింది. ప్రజలా ఇక్కడ కూడా అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అమ్మ చూడమ్మా, మనం ఎట్లు జూదమాడుటకు సమయము వృధా చేయుచున్నాము, ఆదివారాల్లో ఈత కొట్టు ఆటలు అయితే ప్రభు కొరకు సమయం లేదు. మీకు ఇష్టం లేని కార్యాలు సంఘ కాపరి చెప్పినట్లయితే మీరు లేచి, చూసారా అండి, ఇష్టం లేని కార్యాలు సంఘ కాపరి ఫుల్పీట్ దగ్గర నుంచి వస్తే వాళ్ళు అక్కడ ఉండరు, లేచి వెళ్ళిపోతున్నారు. అసలు అది బైబుల్లో ఉందా, ప్రవక్త చెప్పాడా లేదా, మనం సరి చేసుకోవాలా, లేకపోతే అక్కడ పాస్టర్ గారు ఏమైనా తప్పుగా చెబుతున్నారా, ఇది చూడటం కాదు. ముందు మాకు ఇష్టం లేదు, అది మేము వినటానికి ఇష్టం లేదు, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. నీకు ఇష్టము ఉన్నా ఇష్టము లేకపోయినా ఆజ్ఞను పాటించాలి. ప్రజల దేవుడు కట్టడను గైకోవాలి. నాకు ఇష్టము లేదు కదా అని దేవుడు కట్టడను నువ్వు గైకోలేదనుకో, నష్టపోయేది నేను కాదు, నీకై నువ్వే. 2 ఏళ్లతో 2 కళ్ళను పొడుచుకుంటున్నావు, చూడనీకుండా ఆత్మ సంబంధముగా దృష్టిని కోల్పోతున్నావు. ప్రజల అందుకు అంటున్నాడు చూడండి, అధిక సమయము ఆరాధన గనక జరిగితే, ఒక పావు గంట అరగంట ఎక్కువ జరిగిందనుకో, మీరు సంతృప్తి పడక, అదే లోక కార్యాల్లో అయితే ఒక అరగంట ఎక్కువ జరిగిందనుకో అక్కడ ఆనందిస్తాం. దేవుడి చర్చిలో ఒక అరగంట ఎక్కువ చెప్పామనుకో, ఏంటి పాస్టర్ గారు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, ఎప్పుడు వదిలేది? ప్రైజ్లా అవునా, అప్పుడు గుర్తొస్తాయి. దేవుడికి మహిమ కలుగునుగా. మీరు గమనించండి, అసలు కాన్సెప్ట్ ఏంటి పట్టుకోండి. మనం దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆయన ఆరాధించటానికి. మరి ఆయన ఆరాధించే సమయం ఎంత? నువ్వు ఈ శరీరంలో ఉన్నావు కాబట్టి టైం లిమిట్ పెడుతున్నావు. ఎత్తబడిన తర్వాత లిమిట్ పెట్టి చూద్దాం. ఏమండి, లిమిట్ పెట్టి చూద్దాం. నిత్యము స్తుతించాలి, ఆడ నిత్యము స్తుతించాలండి. అక్కడ ఈ శరీరంలో నువ్వు టైం పెడుతున్నావు, కానీ అక్కడ ఎత్తబడిన తర్వాత దోతల నిత్యము స్తుతించటల్లా రేయం బావల్లో రైతుల్లా ఆయన ఆరాధనకే పాత్రుడు. కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, అధిక సమయం ఆరాధన జరిగిన ఎడల మీరు సంతృప్తి పడక ఉందురు. మన యొక్క స్థితిని గమనించండి, మనం ఏమి చేయుచున్నామో చూడండి, మన స్థితి గమనించండి, మన పరిస్థితి గమనించండి, మన లోపల ఎవరున్నారో చూడండి అంటున్నాడు ప్రవక్త. ఆ ప్రవక్త దానియేలు ప్రవక్తతో మన జీవితాలు పోల్చి చూడండి, వెరిఫికేషన్ చేయండి అంటున్నాడు ప్రవక్త. తప్పేమన్నా ఉందా? ఆయన కూడా వధువుకు నీడే కదా, వధువుకు నీడలో ఆయన సమయాన్ని హెచ్చిచ్చాడు. అసలు శత్రు దేశంలో ఉన్నప్పుడే, సహవాసం లేనప్పుడే, సంఘం అనేది లేనప్పుడే దేవుని కొరకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఈరోజు మనం చేస్తున్నామా? ఈరోజు మనం చేస్తున్నామా అండి?
ఏమండి, నేనేమన్నా మీకు క్లాసులు ఏమి ఇవ్వటల్లా, ఉంది చెప్తున్నా. మీరు నా మీద పగబెట్టుకునేవాళ్ళు. హల్లెలూయా. ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే చెబుతున్నా. తీసుకున్న వాళ్ళకి దీవెన, తీసుకోకపోతే నేను చేసేదేమి లేదు. దానియేలు అనే ప్రవక్తతో మన జీవితాలు పోల్చి చూడండి. ఒకే ఒక్క వ్యక్తి, ఆ రాజ్యంలో పోవుటకు సంఘమే లేదు, వేరెక్కడికి పోవుటకు కూడా అవకాశం లేదు. మరి మనకో సంఘం ఉందా? ఆరాధనలు ఉన్నాయా? బుధవారం ఉన్నాయి, గురువారం ఉన్నాయి, శనివారాలు ఉన్నాయి, ఆదివారాలు ఉన్నాయి, ప్రత్యేక కూడికలు ఉన్నాయా లేవా? ఎవరైనా మీటింగులు పెట్టుకుంటే ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించడానికి చాలా ఉన్నాయి. కానీ దానియేలుకి ఏమీ లేవాడా? ఏమీ లేకపోయినా గాని, ఒంటరిగా ఉన్నా గాని ఆడ ఆరాధిస్తా ఉన్నాడే. అన్నీ ఉండి మనం ఆరాధించలేకపోతున్నామంటే ఎవరిది తప్పంటావండి? దానియేలుదా మందా? అన్నీ ఉన్నాయి మనకి, ఆరాధించలేకపోతున్నాం, సన్నిధిలో గడపలేకపోతున్నాం, బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఆ వ్యక్తి రాజ్యం అంతటిలో పోవుటకు సంఘమే లేదు, వేరెక్కడికి పోవుటకు అవకాశమే లేదు. అది చింపబడి, మరియు ఆ రాజ్యం ఏమైంది? ఆ యొక్క యెరూషలేము ఏమైనది? కాల్చివేయబడినది. హల్లెలూయా. అతని పట్టణము, అతని జనులు చెరపట్టబడి 68 సంవత్సరాలు, 68, 69, 70, ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. చూశారండి? శత్రువు వచ్చి ఆ పట్టణం మీద దాడి చేసి ఆ పట్టణాన్ని కాల్చి అక్కడ ఉన్న ప్రజలని చంపి కొంతమందిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రజల వేరే దేశంలో ఉన్నా కానీ దానియేలు యొక్క విశ్వాసాన్ని ఎవరు కదల్చలేకపోయారు. ఈరోజు నీ విశ్వాసం కూడా కదల్చబడకుండా ఉండాలంటే ఆ దేవుడి పట్ల ఆసక్తి కలిగుండు. ప్రజల నెక్స్ట్ వారం చూద్దాంలేండి, టైం అయిపోయినది. 82వ పేర నెక్స్ట్ వారం చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.